హాయ్ ఫ్రెండ్స్, సిరి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఛానల్కి వెల్కమ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికి మగ్గం వర్క్ బ్లౌజ్ మగ్గం వర్క్ టైప్ అనమాట. కంప్యూటర్ వర్క్లో చేశాను. వీళ్ళు బ్రైడల్ శారీస్ మగ్గం వర్క్ చేయించుకున్నారు. అంత కాస్ట్ వద్దులే అండి, ఉన్న దాంట్లో బెటర్గా చూసి కంప్యూటర్ వర్కే చేయమన్నారు. అందుకని మన చాయిస్ ఇచ్చారు. ఉన్న దాంట్లో బాగా నీట్ ఫినిషింగ్, హెవీ వర్క్ వచ్చేది పెట్టమన్నారు. అందుకని చెప్పేసి నేను ఉన్న దాంట్లో బెటర్గా చూసి హెవీ వర్క్, మ్యారేజ్ అంటే కొంచెం గ్రాండ్గా ఉండాలి కదా, అందుకని చెప్పేసి నేను పూసలు కూడా టాల్స్ కూడా కుట్టేసాను. బ్యాక్ నెక్, స్టిచ్చింగ్ కూడా మనమే చేయించుకున్నానండి. మనమే చేయించాను. కింద పూసలు పర్టికులర్గా అడిగారు, మేడం పూసలు కూడా ఉండాలి కదా, మొత్తం వర్క్ అవుతుంది కదా అని నేను అట్లనే పెట్టేశాను. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇట్లా దీనికి వచ్చేసరికి ఆర్మ్స్ కూడా పర్టికులర్గా అడుగుతున్నానండి. సెకండ్ శారీ వచ్చేసరికి ఇది మెయిన్ పట్టు శారీ. ఇది కూడా మనకి ఆప్షన్ ఇచ్చారు, ఏమండి ఉన్న దాంట్లో బాగా బెటర్గా పెట్టేసేయండి. సర్లే అని చెప్పేసి ఇది వేరే మిషన్ దగ్గర చూసి మనకెందుకు రాదు ఈ ఫినిషింగ్ అని చెప్పేసి నేను కూడా కనీసం ఒక 4-5 పీసులు చేశాను. వీళ్ళకి అది బాగా వస్తుందని చెప్పి నేనే వేసానండి. కింద బీడ్స్, షుగర్ బీడ్స్తో సహా కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ నెక్ వచ్చేసరికి ఇది, ఫ్రంట్ నెక్ సింపుల్. దీనికి వచ్చేసరికి టాజిల్స్ కూడా అండి. వర్క్ కంటే టాజిల్సే చాలా హెవీగా గ్రాండ్గా ఉన్నాయండి. ఇది వచ్చేసరికి మెయిన్ శారీ అండి. తను పర్టికులర్గా అడిగింది ఏదన్నా కొంచెం మోడల్గా పెట్టి అన్నీ ఒకే డిఫరెంట్ వద్దులేండి అని వెనక ఈ షేప్ ఇచ్చేసాను. పాట్నే ట్రయాంగిల్ షేపు. ఓకే, బార్డర్ ఓన్లీ ఒకటే వచ్చిందండి వర్క్లో. కాకపోతే ఆమెన్నది ఒక బంచ్లాగా వేయండి, అన్ని గ్రాండ్గా అంత హెవీగా ఎందుకులేండి అంది. అందుకని వేరే దాంట్లో బుట్టి ఉంటే ఒక బంచి, ఆ బంచి తెచ్చి దీంట్లో పెట్టాను. దీనికి సూటబుల్ అయింది. శారీలో కూడా వాళ్ళకి ఇదే ఫ్లవర్ ఉంది, అదే పెట్టేసాము విత్ బీడ్స్. బ్యాక్ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా చేయించామండి. వచ్చేసరికి వీటికి శారీకి కుచ్చులు కూడా ఏమని చెప్పారు, మనల్ని కుచ్చులు కూడా వేసేసాను. మొత్తం ప్యాక్ చేసాను వాళ్ళకి పంపించాలి అని. నిన్న పంపిద్దాం అనుకునేసరికి నిన్న కొండకి వెళ్ళాల్సి వచ్చింది. కొండ తిన్నాను కదా, అందువల్ల శారీ డ్రాపింగ్ కూడా చేయించమన్నారు. అందుకని శారీ 1 మీటర్ శారీ ఇవి కూడా చేయించాము మనమే. కుచ్చులు లోపలికి వెళ్ళిపోయినాయండి. సరే చూడండి, ఇది ఒక శారీ, 3 శారీస్ వాళ్ళవి, 3 శారీస్ కంప్లీట్ అయిపోయినాయి. వాళ్ళు పర్టికులర్గా బ్యాంగిల్స్ కూడా అడిగారండి. ఈ శారీకి ప్రతిదానికి చేయండి, మాకు కొంచెం బెటర్గా ఉన్నాయండి. మన ఛానల్లో వచ్చేసరికి థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేస్తున్నాము. ఈ శారీకి సెలెక్ట్ చేసుకున్నానండి. నేను అంత ముందర ఈ యూఎస్ఏ వాళ్ళకి కొరియర్ చేసి స్టేటస్ పెట్టాము. అవి చూసి కంపల్సరీగా వాళ్ళు మాకు ఇవి కావాలని అడిగారండి. ఈ శారీకి వచ్చేసరికి ఇది వాళ్ళ పాప శారీ కూడా సేమ్ రెడ్ కలర్ అంట. ఇంకో సెట్ కూడా అడిగారు, 2 బ్యాంగిల్స్. మామ అండ్ డాటర్కి ఇద్దరికి చిన్న సెట్ చేయించాను. ఈ శారీ మీద గోల్డ్ అడిగారండి, గోల్డ్ చేసాము. రెడ్ శారీకి వచ్చేసరికి గ్రీన్ చేయించుకున్నారు. దీనికి వచ్చేసరికి అండి అంతా ఒకటే కాంబినేషన్లో వచ్చింది. రెడ్ బ్లౌజ్ కూడా రెడ్డే వచ్చింది. అందుకని వాళ్ళు ఇష్టపడలేదు, కొంచెం డిఫరెంట్గా ఆలోచించి గ్రీన్ కలర్ చేయమన్నారు. గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకొని వర్క్ చేశాను వీళ్ళకి. రెడ్కి గ్రీన్ బాగుంటుంది కదా, అందువల్ల ఈ శారీకి మాత్రం గ్రీన్ తీసుకొని వేసానండి. తను కూడా చెప్పింది, ఏమండి కొంచెం డిఫరెంట్గా వేరే స్టైల్లో వేయండి, కాంబినేషన్ అంతా ఒకటే కలర్ అంటే సెట్ అవ్వదు కదా అని. అందుకని వీళ్ళకి గ్రీన్ తీసుకొని చేయించామండి.
అది వచ్చేసరికి మన చాలా టాల్స్ ఇంకో శారీ ఇచ్చారండి. టాల్జెస్ మన దగ్గరే అండి. మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడలు మీరు ఫోటో తీసుకొని షేర్ చేసినా కానీ సేమ్ అదే మోడల్ కావాలన్నా పెట్టేస్తాము. మన దగ్గర ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందండి. ఈఎస్ఐ ఎటు అయినా మనం షిప్పింగ్ చేస్తాము, ఇబ్బంది అనేది. అన్నీ రీజనబుల్ రేట్లేనండి, మీకు ఇబ్బంది అనేది. ఏమైనా కావాలి మేము పింట్రెస్ట్లో చూసి కావాలన్నా ఓకే, లేదు మీరు పలానా క్లాత్ తీసుకోమని మమ్మల్ని వర్క్ చేయమన్నా కానీ సేమ్ అదే కలర్స్తో చేసిస్తాము. కాంటాక్ట్ నెంబర్ అండి పైన స్క్రీన్ మీద ఇస్తాము. మీకు ఏదైనా డౌట్ వచ్చినా అడగండి. ఓకే.